ముందుగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున నాగాలంక మండల ఎంఆర్ఓ గారి ఆఫీస్ దగ్గరికి వచ్చి మేము సార్‌కి ఒక వినతి పత్రం ఇవ్వాలని చెప్పి గ్రామస్తులందరూ వచ్చాం. గ్రామం నుంచి మాది గ్రామం గడిపేసర గ్రామం. మేము గత కొన్ని రోజులుగా ఎన్ని రోజుల నుంచి చెప్తా ఉన్నాం. గ్రామాల్లో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. విచ్చలవిడిగా ఎట్లా పడితే ఎళ్తున్నారు. గ్రామంలో సమస్య ఏంటంటే ముందుగా ఏర్పడింది ఏంటంటే గ్రామంలో చిన్న పిల్లలు వేసవికాల సమయంలో పిల్లలనేవాళ్ళు ఆటల పాటల మీద ఆడటం వల్ల గతంలో కూడా ఇట్లా ట్రాక్టర్‌లు అయి తోలటం వల్ల మా ఊర్లో గ్రామంలో ఒక ఆడపిల్ల మీద ట్రాక్టర్ ఎక్కేయడం వల్ల కాలు ఇరిగిపోయి ఆ పిల్ల ఇప్పుడు కూడా కోలుకునే స్థితిలో ఉంది. ఇట్లా జరుగుతున్నాయని చెప్పి మేము 10 రోజుల నుంచి కూడా గ్రామాల్లో ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టి ఎంతోమంది అధికారులకు చెప్పి మట్టి తోలకలు ఆపండి అని చెప్పినా కూడా ఏ అధికారి కూడా ఎటువంటి పట్టించుకున్న దాఖలాలు లేవు. ఏమైనా అడుగుతుంటే మేము ట్రాన్స్‌ఫర్‌లు అవుతున్నాం అంటున్నారు. ఇయన్నీ ఇంత మాత్రం గ్రామస్తులందరం ఏకమై ముక్త కంఠంతో ఈరోజు నాగలం మండలం ఎంఆర్‌ఓ ఆఫీస్‌కొచ్చి సార్‌కి అర్జీ ఇచ్చి ఈ మట్టి తోలకలు ఏవైతే ఉన్నాయో రాత్రి కూడా చూస్తే రాత్రి టిప్పర్‌లో, మొన్న నైటు ట్రాక్టర్‌లో ఎన్ని చెప్పినా కూడా సదరు అధికారులు వస్తున్నారు. ఆ టైంకి ఆపుతున్నారు. మళ్ళీ అదే ఒక గంట నుంచి కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇటువంటియన్నీ కూడా అధికారులు కొద్దిగా దృష్టిలో పెట్టుకుని గ్రామస్తులు మా ఎస్సీ పల్లెలు మేము సముద్రం లోతట్టు ప్రాంతాల్లో జీవిస్తున్నాం. అయి మట్టి తోలకాలనేవి తోలటం వల్ల ఎప్పుడన్నా ఫ్లడ్స్ వచ్చినప్పుడు నష్టపోయేది మేమే. ఈ మట్టి తోలకాలోళ్ళు ఎత్తులో ఇల్లు కట్టుకుని ఆళ్ళు జీవనం గడుపుతారు. మేము ఎస్సీ గ్రామస్తులం మళ్ళీ పదే పదే చెప్తున్నాం. మా గ్రామాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు చేపట్టి ఈ మట్టి తోలకాలు ఏమన్నా అదేవిధంగా బియ్యం చూస్తుంటే బియ్యం ఎట్లా పడితే యథాచట తోలుతున్నారు. ఇయన్నీ కూడా ఈ సమస్యలన్నీ కూడా దయచేసి ఈ వినతి పత్రం మేము అధికారులకిచ్చి మేము మా విన్నపం తెలియజేసుకుంటూ వచ్చాం. దయచేసి అధికారులు ఈ వినతి పత్రం తీసుకొని మాకు న్యాయం చేయాల్సిందిగా గ్రామస్తులను కోరుతున్నాం. సెలవు.